ఇప్పుడే హరి సినిమా చూసాను. చాలా అంటే చాలా బాగుందన్న. అంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. దాంతో పాటు అనసూయ గారి యాక్టింగ్ కావచ్చు, శివలేఖ సుధాకర్ గారి యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్కరు అసలు హీరోయిన్ కావచ్చు, హీరో కావచ్చు, ప్రతి ఒక్కరి యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ థింగ్ వచ్చేసి స్టోరీ అన్న చాలా బాగా అనిపించింది. అండ్ లాస్ట్ కి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చిపోయేలా ఉన్నారన్న. అంత బాగుంది. క్లైమాక్స్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆ రేంజ్ కి తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ గారు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి అద్దిరిపోయాయి. సో ఇలాంటి సినిమాలు చూడండి అన్న. ఇలాంటి సినిమాలు చూడకుండా వేస్ట్. అసలు చాలా మంచి సినిమా, చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సో ప్లీజ్ డూ వాచ్. నిజంగా ఒక మంచి మెసేజ్, ప్రతి ఒక్క కంపల్సరీ చూడాల్సిన మూవీ. సాయి కుమార్ గారి డైలాగ్ కానీ, అనుశ్రయ గారు, హర్ష గారు చాలా బాగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్ కూడా చాలా బాగుంది. మంచి డైలాగ్స్, ప్రతి ఒక్కరిని హత్తుకుపోయేలా ఉంటాయి డైలాగ్స్. ప్రతి ఒక్కరు డోంట్ మిస్, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి మెసేజ్ అని చెప్పొచ్చు. నియర్ బై మనిషిగా ఉంటుంది. కామ, క్రోధ, మదమాశ్చర్యాల గురించి బాగా విశదీకరించి చెప్పారు. ఇది చూడండి మీరు. కారణం ఏంటంటే ప్రతి మనిషిలోనూ కామం, క్రోధం, మదం ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటి గురించి మన అందరూ చూడాలి. ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ధైర్యం ఉన్నవాడికే బాధలు వస్తాయి, గెలిచే వారికే కష్టాలు ఎదురవుతాయని నిజంగా బయట చెప్తారు. ఈ సినిమా చూస్తే హరి సినిమా నిజంగా అంటే పేరెంట్ ఏదో ముందు చాలా కామన్ అనుకున్నాం, కానీ సినిమా చూసాక ఉందబ్బా మనలో నిజంగానో అసలు ఇటువంటి స్టోరీ ఇంతకు ముందు ఏ సినిమాల్లో కూడా ఇంత మంచి మెసేజ్ అయితే చూపించలేదండి. శంకర్ గారు డైరెక్టర్, అలాగే ముగ్గురు నిర్మాతలు దీనికి సూపర్. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి కాన్సెప్ట్ రావడం చాలా చాలా గొప్పతనం. ఎందుకంటే యూత్ పెడదరవ పడుతుంది. ఎక్కడ చూసిన పబ్బులు, సిగరెట్లు, మందు, మసాను నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఇలాంటి సినిమా హరి అని ఒక సినిమా చూస్తే చాలా నిజంగా మారుతారు. అంటే నాలో కొన్ని ఉన్నా సరే ఈ సినిమా చూస్తే వావ్, ఒకరు సాయం చేయాలి, ఒకరు ఇది చేయాలని నాకైతే కలిగింది. తప్పకుండా హరి ఈ స్కూల్ సినిమా చూడండి. మంచి హిట్ సినిమా అండి. సూపర్ అండి, సూపర్. చాలా బాగుంది. ఒక వండర్ఫుల్ మెసేజ్ ఉంది అనమాట. మంచి కాన్సెప్ట్ అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి సబ్జెక్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు చూసాను, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్గా సినిమాలు రావాలి చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బాగా అనిపించింది. అనసూయ గారి క్యారెక్టర్ కానీ, వైభవ హర్ష గారు కానీ, అలాగే సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ఎనీవన్ క్యారెక్టర్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది భయ్య. అలాగే సాంగ్స్ కూడా ఒక మంచి సాంగ్స్, అంటే సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. సాంగ్స్ కూడా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా ఈ మధ్యకాలంలో చాలా మందికి స్వార్థం అనేది పెరిగిపోతుంది. దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. డైరెక్షన్ అయితే అదిరిపోయింది. నిజంగా ఈ సినిమా ఇంత బాగానికి మెయిన్ కారణం ఏంటంటే స్టోరీ డైరెక్షన్. ఈ స్టోరీ డైరెక్షన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టు ఆర్టిస్టులు, అంటే అనసూయ గారి క్యారెక్టరే కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టరే కానీ, వైభవ హర్ష గారి క్యారెక్టరే కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా అనేది ఎక్కడ కూడా బోర్ కాకుండా, బోర్ కొట్టకుండా ఒక సినిమా అనేది ఎలా ఉండాలి అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్, అంటే పబ్లిక్ కి, జనానికి ఒక మంచి మెసేజ్ అన్నమాట. అంటే అర్థమయ్యే తీరుగా, అంటే ఏమంటారు, ముళ్ళుతో తీయాలన్నట్టుగా ఒక మనిషి ఆలోచన ద్వారానే తుడిచిపెట్టడం అనేది మామూలు విషయం కాదు. అద్భుతమైన కాన్సెప్ట్, చాలా బాగుంది. మంచి సినిమా.